హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అరుణ రాయల్ బ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి పెద్ద టాపిక్ ఏం లేదు, ఊరికే నేను వంట చేస్తే కిచెన్ ఎలా ఉంటుందని చెప్పి జస్ట్ అలా చూపించాలనుకుంటున్నాను. నేను ఈ మధ్య కాలంలో అంతగా వంట ఏం చేయట్లేదు, ఎప్పుడన్నా అంతే. కన్సీవ్ అయ్యాక 3 months అయితే అసలు వంట జోలికే రాలేదు. ప్రస్తుతానికి మా కిచెన్ అయితే పిచ్చి పిచ్చిగా ఉంది, అంతేం సర్దలేదు, ఎక్కడి వస్తువులు అక్కడే ఉన్నాయి. మామూలుగా అయితే ఈ మధ్య కాలంలో వంట మొత్తం అత్తమ్మే చూసుకుంటుంది. బట్ అత్తమ్మకి 2 days నుంచి హెల్త్ ఏం బాగాలేదు. సో నేనే వంట చేస్తున్నాను. ఈరోజు వచ్చేసి క్యారెట్ ఫ్రై అండ్ రసం పెట్టాలనుకుంటున్నాను. ఆల్రెడీ నిన్న అత్తమ్మ ఒక పచ్చడి చేస్తుంది, అది ఉంది. అండ్ ఎగ్స్ బాయిల్ చేసుకుంటే సరిపోతుంది కదా అని చెప్పి క్యారెట్ తురిమేసి తాలింపు పెడుతున్నాను. అసలు వంట చేయడం ఇబ్బంది కాదు, ఏం వంట చేయాలా అన్నదే పెద్ద ఇబ్బంది. మ్యారేజ్కి ముందు వచ్చింది చికెన్ కర్రీ చేయడం మాత్రమే. ఆల్మోస్ట్ మ్యారేజ్ తర్వాత పప్పు ఎలా చేయాలో కూడా తెలియదు, పప్పులో ఏమేమి వేయాలి ఏంటని. ఒకసారి అయితే టమాటా చింతపండు ఏం వేయకుండా కూడా పప్పు పెట్టేశాను. ఇప్పుడైతే ఆల్రౌండర్ అని చెప్పొచ్చు, ఆల్మోస్ట్ అన్ని వంటలు చేస్తాను. ఏవో పెద్ద పెద్ద డిషెస్ తప్పించి అన్నీ చేసేస్తాను. ఫిష్ కర్రీ కూడా బాగా చేస్తాను. నేను మ్యారేజ్ ముందు జాబ్ చేసేదాన్ని, బట్ మ్యారేజ్ 2 days ముందే రిజైన్ చేశాను. అది కూడా రిజైన్ చేసేదాన్ని కాదు. నా మ్యారేజ్ వచ్చేసి 21 కరోనా టైంలో మేలో జరిగింది. నా బ్రాంచ్ వచ్చేసి నోయిడాలో. సో అప్పుడు వాళ్ళు ఆఫీస్కి రమ్మంటున్నారు, నాకేం అర్థం కాలేదు. ఎటు కాకుండా ఇంకా ఆ టైంలో వెళ్ళాలంటే ఇబ్బంది కదా నాకు. సో రిస్క్ ఎందుకులే అని చెప్పి నేనైతే రిజైన్ చేసేసాను. బట్ ఇప్పుడు అనిపిస్తుంది రిజైన్ చేయకుండా ఉండాల్సింది. చాలామంది నా ఫ్రెండ్స్ నోయిడా వాళ్ళు ఉన్నారు ఇక్కడే, బట్ రిజైన్ చేయలేదు. వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమే చేస్తున్నారు. కొన్ని రోజులు ఉండింటే నేను కూడా ఓపిక పట్టి మంచిగా ప్రాజెక్ట్లోంచి రిలీజ్ తీసుకొని ఇంకో ప్రాజెక్ట్ ఇక్కడే హైదరాబాద్ చెన్నై ఏదో ఒక దగ్గర లొకేషన్ పట్టుకొని వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాల్సిందని అనిపిస్తుంది. బట్ ఏం చేస్తాం, మనం అన్నీ చేసేసాక అన్నీ అయిపోయాక ఆలోచిస్తాము. ఇప్పుడు ఏమనుకున్నా మళ్ళీ రాదుగా. మళ్ళీ వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా నేను జాబ్స్ ట్రై చేశాను, బట్ ఆఫీసెస్కే రమ్మంటున్నారు. బాగా ఎక్స్పీరియన్స్ ఉండాలి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీస్ మనకి ఇవ్వాలి అంటే. జాబ్ కావాలంటే ఎంతసేపు వస్తుంది, బట్ ఆఫీస్కి వెళ్ళాలి, అదే పెద్ద తలనొప్పి. వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే ఇంట్లోనే ఓకే, ఆఫీస్కి వెళ్ళాలంటే ఇంట్లో ఒప్పుకోడు మా ఆయన అసలు. తనకి నేను ఎప్పుడు ఇంట్లోనే ఉండాలి. మనం ఆఫీస్కి వెళ్ళి వారాలు నెలకోసారి వారంకోసారి ఇంటికి వస్తామంటే అసలు ఉండలేదు కదా. ఆ రిలేషన్ అలాగే ఉంటుంది మరి. అది కాక నాకు మ్యారేజ్ అయ్యాక ఒక పెద్ద ప్రాబ్లం వచ్చి పడింది, పీసీఓడి. అసలు మ్యారేజ్కి ముందు పీసీఓడి ఒకటి ఉంటుందని కూడా నాకు తెలియదు, మ్యారేజ్ అయ్యాకే తెలిసింది. దీనివల్ల మనం చాలా వెయిట్ గెయిన్ కూడా అవుతాము, అసలు చాలా ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. నేను మ్యారేజ్కి ముందు చాలా సన్నగా ఉండేదాన్ని. కాలేజ్ డేస్లో అసలు తిన్నా అన్నట్టుగా అందరూ అడిగేవాళ్ళు. అలాంటిది మ్యారేజ్ తర్వాత చాలా వెయిట్ వచ్చేసాను పీసీఓడి వల్ల. నేను ఇంకా 21, 22, 23 హాఫ్ వరకు బాగానే మెడిసిన్ కూడా యూజ్ చేసేదాన్ని. బట్ మనం ఎంత మెడిసిన్ యూజ్ చేసినా ఏం చేసినా మన లైఫ్ స్టైల్ని మనం చేంజ్ చేసుకోవాలి. ఫుడ్ హ్యాబిట్స్ కానీ ఇంకా వర్కౌట్స్ కానీ ఇవన్నీ మన డైలీ లైఫ్లో చేంజ్ చేసుకుంటేనే మనకి ఇవన్నీ క్యూర్ అవుతాయి. సీరియస్లీ నేనైతే కన్సీవ్ అయ్యే 3 months ముందు నుంచి చాలా కష్టపడ్డాను. కష్టం లేనిదే ఫలితం లేదు కదా. నా ఫుడ్ హ్యాబిట్స్లో కానీ ఇంకా వర్కౌట్స్లో కానీ యోగా కానీ అసలు నేను చాలా బాగా మెయింటైన్ చేశాను మొత్తం. నేను 3 months బాగా కష్టపడ్డా, జాన్, ఫిబ్, మార్చ్. ఫైనల్లీ నాకు ఏప్రిల్లో గుడ్ న్యూస్ అయితే వచ్చింది. మనం పడ్డ కష్టానికి ఫలితం అయితే రాకుండా పోదు. సో మంచి ఫుడ్ హ్యాబిట్స్తో మీ లైఫ్ని మీరే చేంజ్ చేసుకోండి. అలాగే పోతూ మన ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.